మన మధ్యలో ఉన్న ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు అడవిగా. ఎందుకని? మోషే దేవునికి నమ్మకమైన వాడిగా ఉన్నాడు కాబట్టి తన యొక్క ఐగుప్తు దేశంలో శ్రమలు అనుభవిస్తున్న తన ప్రజలను తాను ప్రపంచ దేశానికి తీసుకువెళ్ళడానికి మోషేకు తోడుగా ఉన్నాడు. అయితే మోషే ఆ దేశాన్ని చివరి వరకు చూడలేకపోయాడు అనుకోండి. కాబట్టి ప్రియమైన సంగమా, ఆలోచించండి. మోషే నమ్మకంగా ఉన్నాడు కనుక మోషేకి దేవుడు తోడుగా ఉన్నాడు. అబ్రహాము నమ్మకంగా దేవుని పట్ల నమ్మకంగా ఉన్నాడు గనక ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. నోవహు దేవుని నమ్మాడు గనక తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. 4వ వ్యక్తిని మనము చూసినప్పుడు దానియేలు గారి విషయంలో కూడా ఆయన కూడా దేవుని నమ్మాడు. మొదటి సమూయేలు గారి గ్రంథంలో చూసినప్పుడు 17వ అధ్యాయం 45వ వచనంలో చెప్పబడుతున్నది, ఆ బాలుడైనటువంటి దావీదు అజానుబాహుడైన గొలియాతును చంపడానికి దావీదు నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నానని వాగ్దానం చేశాడు, ప్రకటించాడు, ఛాలెంజ్ చేశాడు. నా దేవుడు నాకున్నాడు, నా దేవుడిని నేను నమ్ముకున్నాను. వీళ్ళ గమనించండి, రాజు ఏం చేశాడంటే ఈ దావీదుకి యుద్ధోపకరణాలు ధరింపజేశాడు. మరి నీ బొడ్డోడు నువ్వు ఏ విధంగా ఆ గొలియాతుని చంపుకెళ్తావంటే, బలేపోయారండి మీరు. నేను గొర్రెల దగ్గర కాపలా ఉన్నప్పుడు ఆ సింహము తోపరి ఆ తోడేళ్లు వచ్చి ఆ గొర్రెల మీద పడుతున్నప్పుడు వాటితో నేను కలపటి వాటి యొక్క నోరును 2గా చీల్చి చంపాను. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక ఇప్పుడు అలాగే దేవుడు నాతో ఉన్నాడు, నేను చంపేస్తానంటున్నాడు. మరి ఎలాగే యుద్ధాలకు వెళ్తాను, నేను డిసైడ్ అయిపోయావు కదా, కాబట్టి ఈ యుద్ధోపకరణాలు ధరించుకోమని తొడిగితే ఈ నాకు అలవాటు లేదండి, ఈ ఎందుకండి నాకు అని అంటూ ఆయన అవన్నీ తీసి పారేసి ఒడిసెలు పట్టుకుని నొన్నని రాళ్ళు ఎరుకుని వెళ్ళి ఆ గొలియాతుని చంపేశాడు. ఎవరిపై నమ్మకం ఉంచుకుని వెళ్ళాడండి? దేవుని పైన నమ్మకం ఉంచుకుని బాలుడైన దావీదు వెళ్ళి ఆజానుబాహుడైనటువంటి గొలియాతును చంపేశాడు. విజయాన్ని ఇచ్చాడు దేవుడు. ఆయనే ప్రకటించాడు, ఏమని? యెహోవా పేరిట నమ్మకంతో నేను నీ మీదకి వస్తున్నా, నువ్వన్నీ ధరించుకుని వస్తున్నావుగా, రా చూసుకుందాం అన్నాడు. ఎవరికి విజయం వచ్చింది, ఎవరికి ఓటం వచ్చిందో మనము గమనించుదాం. దేవునిని నమ్ముకుంటే నీకు విజయం కలుగుతారు. అది దావీదు జీవితంలో జరిగింది. నీవు కూడా నీ జీవితంలో విజయం పొందాలంటే దేవునిపై నమ్మకం ఉంచాలి. మరి 5వ వ్యక్తిని కూడా చూద్దాం. దావీదును చూసాం. 5వ వ్యక్తి దానియేలు గారండి. మరి దానియేలు గారు కూడా దేవుని నమ్ముకున్నాడా? నమ్మాడా? చూద్దాం. మనం దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, రాజు అయినటువంటి దర్యావేషుకి దానియేలు దగ్గరైపోతున్నాడు అనేటువంటి ఆలోచనతో ఆ ప్రధానులందరూ కూడా ఏదో వంక పెట్టు ఆ రాజుకి దానియేలుకి మధ్య జ్ఞాపం చేద్దామని చెప్పి ప్రయత్నించి రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా రాజా, అందుకు ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని తగిన హేతువు పెట్టుచుండిరి. తగిన కారణం కోసం చూస్తారు, ఏదో నిరూపించేయాలి గాని దానియేలు నమ్మకస్తుడే ఏ నేరమైనను. ఎలాగున్నాడండి దానియేలు? నమ్మకస్తుడై ఉన్నాడు. ఏ నేరమైనను చేయవాడు. ఏమి చేయకుండా ఆ దర్యావేషుకు అనుకూలంగా ఉన్నాడు. అయితే వీళ్ళంతా ఏం చేశారంటే, ఏదో విధంగా ఆయన ఇరికించాలనే ఆలోచనతో రాజుగారికి చెప్పి ఒక శాసనం చేశారు, అంటే చట్టం చేశారు. ఏమిటా చట్టం అంటే, 30 రోజుల పాటు ఈ దేశంలో ఉన్న ప్రజలు, ఈ దేశంలో ఉన్న అధిపతులు, ఈ దేశంలో ఉన్న నాయకులు
అయ్యా రాజైన దర్యావేషుకి తప్ప ఎవరికి మొక్కకుండా ఉండేలాగన మరి మేము ఒక ఆలోచన చేస్తామయ్యా అని అంటే, రాజైన దర్యావేషు దగ్గరికి అంతా తయారు చేసి, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర ఫైల్ వస్తుంది కదా, సీఎం గారి దగ్గరికి, ప్రధానమంత్రి గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి ఫైల్ వస్తుంది. ఆ ఫైల్ ఎవరు తయారు చేస్తారు? కింద ఉన్న వాళ్ళు చేస్తారు. వాళ్ళు తీసుకెళ్లి ఫైల్ అలా చూపిస్తారు. అదంతా కింద నుంచి పై దాకా ఆయన చదివే టైం ఉంటే చదువుతారు, లేకపోతే కింద సంతకం పెట్టారు. అలాగే ఇప్పుడు రాజైన దర్యావేషు దగ్గరికి చట్టాన్ని చేసి తీసుకెళ్లారు వీళ్ళు, ఆయనతో సంతకం పెట్టించేశారు. ఆ సంతకంలో, ఆ చట్టంలో ఉన్నది ఏమిటంటే 30 రోజుల పాటు ఆ రాజుని తప్ప ఎవ్వరూ కూడా దేవుణ్ణి గాని మనుషుల్ని గాని ఎవ్వరికి నమస్కారం చేయకూడదు, ప్రార్థన చేయకూడదు, పూజించకూడదు. ఈ విషయం దానియేలు గారికి తెలిస్తే చట్టం చేస్తే చేసుకుని నాకేంటి అనుకుని ఆయన యథావిధిగా, పై భాగాలు మనం చూసినప్పుడు ఆయన యథావిధిగా వెళ్ళి యథాప్రకారం అనుగుణము మున్నారు మోకాళ్ళుని తన ఇంటి పైకి అది కిటికీ యెరూషలేము తట్టు తిరిగి దేవునికి ప్రార్థన చూస్తారా, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చట్టం ఏమొచ్చింది? ఈ 30 రోజులు ఏ మనిషి కూడా ఎవరికి ప్రార్థన చేయకూడదు, ఏ దేవునికి, ఏ మనిషికి మొక్కకూడదు, ఏ విగ్రహానికి మొక్కకూడదు. కేవలం రాజు దగ్గరకు వచ్చి నమస్కారం చేసి మొక్కాలి. అది చట్టం. ఆ చట్టాన్ని కాదని దానియేలు గారు దేవుణ్ణి ప్రార్థించాడు గనక రాజుకు కూడా చెప్పకుండా తీసుకెళ్లి ఈయన సింహాల గృహంలో పాడేశాడు. మరి సింహాల గృహంలో పాడేస్తే సింహాలు ఏమన్నా చేసినవాన్ని? ఈయన నమ్మకం ఏంటంటే, నా నిజమైన దేవుడు నాకున్నాడు, నా నమ్మకమైన దేవుడు నాకున్నాడు. ఈ మనుషులకి ఎందుకు మొక్కాలి, నేను ఈ రాయి రప్పలకి ఎందుకు మొక్కాలి, ఇతర దేవతలకు ఎందుకు మొక్కాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి దానియేలు దేవునికి ప్రార్థన చేస్తే అది నచ్చక తీసుకెళ్లి సింహాల గృహలో పాడేశారు. సింహాలు ఆయన్ని కనీసం టచ్ కూడా చేయలేదు. ప్రియులారా గమనించండి. కారణం దానియేలుకు దేవుని పైన ఉన్న నమ్మకం. నా దేవుడు ఉన్నాడు, నాకేమిటి అనుకున్నాడు. ఈ 5వ వ్యక్తి. 6వ వ్యక్తిని కూడా మనం చూసినప్పుడు అదే దానియేలు గ్రంథంలో మనకు కనపడుతున్న వారు మరి షడ్రకు మేషకు అబేద్నెగోలు మనకు కనపడుతున్నారు. ఒకసారి పరిశీలన చేద్దాం. 3వ అధ్యాయంలో 16-17 వచనాలు మనం చూసినప్పుడు వారు కనపడుతున్నారు. అక్కడ ఏం జరిగిందంటే రాజైన నెబుకద్నెజరు ఒక ఆర్డర్ పాస్ చేశాడండి. ఏమిటి ఆర్డర్ అంటే, వారు తయారు చేసినటువంటి ప్రతిమలకు మాత్రం మొక్కాలి, దేవునికి మొక్కకూడదు అన్నారు. కానీ వీళ్ళ లెక్క చేయలేదు. మేము దేవునికే ప్రార్థన చేస్తాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు. ఎవరు? షడ్రకు మేషకు అబేద్నెగోలు. కాబట్టి ఆ పరిస్థితుల కారణముగా అక్కడ మనం గమనించినప్పుడు 17వ వచనంలో, మీరు మమ్మల్ని తీసుకెళ్లి అగ్నిగుండంలో వారేసా, మండుచున్న వేడుకని అగ్నిగుండంలో మమ్మ తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు వస్తువును పడకుండా ఆయన మమ్మను, మీరు మమ్మల్ని అగ్నిగుండంలో పారేసా, మమ్మల్ని రక్షించడానికి నా దేవుడు నమ్మకమైన దేవుడు ఉన్నాడని వాళ్ళు ఛాలెంజ్ చేశారు. వీళ్ళని తీసుకెళ్లి అగ్నిగుండం అంతా 7 అంతల వేడిమిగా తయారు చేశారట. రోజువారీ అగ్నిగుండము కంటే కూడా 7 అంతల వేడిమి చేశారట. చేసి వీరిని తీసుకెళ్లి అందులో పాడేశారు. మీరు గమనించండి, ఆ వాక్యము పైనుంచి చదివినప్పుడు ఎవరైతే షడ్రకు మేషకు అబేద్నెగోల్ని ఆ యొక్క అగ్నిగుండంలో పాడేశారో ఆ వేడికితో మనము చూసాం. నమ్మితే ఏం చేస్తాడో అని దేవుని వాక్యం మనతో మాట్లాడింది. కాబట్టి ఇప్పుడు నీవు నమ్ముకుంటావా? ఇప్పుడైనా ఇకడైనా దేవుణ్ణి నమ్ముకుంటావా? నమ్ముకోలేవా? నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నమ్మితే మాత్రం సమస్యము సాధ్యమే. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు నమ్ముకోలేదేమో దేవుణ్ణి, ఇప్పటి వరకు నీవు దేవుని పైన నమ్మకం ఉంచలేదేమో, ఒకవేళ నీవు ఉంచిన నమ్మకము నామకార్థ నమ్మకమైనదేమో. కాబట్టి ఇప్పుడైనా ఇకనైనా మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చదువు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం చదవండి. హోషేయ గ్రంథంలో 12వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఇప్పుడైనా ఇకనైనా
కాబట్టి నీవు ఆ, నీ దేవుని తట్టు తిరగవలను. ఈ దేవుని తట్టు తిరగవలను. కనికరము చూడండి, కనికరమును న్యాయమును న్యాయమును అనుసరించు. అనుసరించు. నీవు దేవుని యందు నమ్మకించు. ఎడతెగక దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఒక వారం రోజుల నుంచి, ఒక నెల రోజుల నుంచి, ఒక సంవత్సరం నుంచి ఇక దేవుడు మాకేమీ చేయలేదని సన్నిధికి వచ్చేవారు కూడా మానేస్తున్నారు కదా. దేవుడు మాకు అది చేయలేదు, ఇది చేయలేదు. తగిన సమయం అందు చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చావు. తగిన సమయం కొరకు నువ్వు నిరీక్షించట్లే. నాకు ఇప్పుడే కావాలి, ఇప్పుడే చేయాలి అంటున్నారు. అందుచేత ఇప్పుడైనా ఇకనైనా ఇప్పటి వరకు నీవు హృదయపూర్వకంగా దేవుడిపై నమ్మకం ఉంచలేదేమో, మనస్ఫూర్తిగా దేవుని నమ్మలేదేమో, మొక్కుబడిగా దేవుని నమ్మావేమో, తాత్కాలికంగా దేవుని నమ్మావేమో. ఇప్పుడైనా ఇకనైనా కనికరమును న్యాయమును అనుసరించు. ఎడతెగక దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఎందుకండి ఎడతెగకుండా దేవుని యందు ఎందుకు నమ్మిక ఉంచాలి అని అంటే, కీర్తన గ్రంథంలో స్పష్టంగా చెప్పబడింది 40:4 యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడుగా ఉంటాడు. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు అని చెప్పబడుతుంది. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. ఎందుకు అని మనం ఆలోచించినప్పుడు, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడిగా ఎన్ని రోజులు ఉంటాడు, ఎంతకాలం ఉంటాడు అని ప్రశ్న వచ్చినప్పుడు దేవుని వాక్యమే స్పష్టంగా చెప్పబడుతున్నది. ద్వితీయోపదేశ కాండంలో 7వ అధ్యాయంలో 9వ వచనంలో ఏమనో తెలుసా? దేవుడు నమ్మదగిన వాడు గనుక, దేవుడు మన దేవుడు నమ్మకమైన వాడు గనుక, మన దేవుడిని మనము నమ్ముకుంటే, మన దేవుడి పట్ల మనం నమ్మకాన్ని పెంపొందించుకోగలిగితే, హృదయపూర్వకంగా దేవుని నమ్మితే, 7వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 9వ వచనంలో 1000 తరముల వరకు నమ్మదగిన దేవుడు. దేవుడికి స్తోత్రం. 1000 తరముల వరకు నువ్వు నమ్ముకుంటే నిన్ను 1000 తరముల వరకు ఆయన కృప చూపువాడు. అయితే మేము 1000 తరాలు బతుకుతామండి. ఇప్పుడు మనిషి 50 నుంచి 60 సంవత్సరాలకి చచ్చిపోతున్నారు కదా అంటే, దేవుని వాక్యం చెప్తున్నది నీ తరములకు దేవుని కృప నిలిచి ఉంటుంది. అంటే ఇప్పుడు మన మీదకి శోధన వచ్చింది, మన మీదకి బాధ వచ్చింది, మనకి కష్టాలు వచ్చినాయి అంటే ఒకవేళ మన పూర్వీకులు చేసిన పాపాలేమో మనకు తెలియదు కదా. ఇప్పుడు ఉదాహరణకి మా తాతగారు నాకు తెలుసండి. మా తాతగారు మా నాన్నగారికి తెలీదు, మా అత్తగారికి తెలియదు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు. మరి వాళ్ళు ఏం చేస్తారో మనకేం తెలిసింది అంటే ఒకవేళ వారు పాపము చేస్తే, తల్లిదండ్రులు చేసిన పాపము 3-4 తరముల వరకు పిల్లలకు ప్రభువును అని రాయబడింది వాక్యంలో. అందుచేత మనకి శోధనలు వస్తున్నాయేమో, అందుచేత మనకి బాధలు వస్తున్నాయేమో, అందుచేత మనకి కష్టాలు వస్తున్నాయేమో అది గమనించకుండా దేవుడిపై నమ్మకాన్ని సడలించేసి, దేవుడిపైన విశ్వాసాన్ని వదిలేసి ఏమేమో ఆలోచనలు చేస్తూ ఎందుకు ఇలాగవుతుందో వారిని చూపిద్దాం, వీరిని చూపిద్దాం, వారికి చెప్దాం, వీరికి చెప్దాం అనుకుంటున్నామేమో. గమనించండి ప్రియ సహోదరి సహోదరులు. కాబట్టి 1000 తరముల వరకు కృప చూపు దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే గనక నీవు ఇప్పుడైనా ఎక్కడైనా దేవుని నమ్ముకోవాలి. ఎలా నమ్ముకోవాలి? ఎడతెగక నమ్ముకోవాలి. అంతేకాదు కొద్ది రోజులు, కొద్ది నెలలు, కొద్ది సంవత్సరాలు కాదు దేవుని నమ్ముకోవటం అంటే. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథము యెహోవాయే నిత్య ఆశ్రయదుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఎప్పటి వరకు నమ్ముకోవాలంటారు? 1000 తరముల వరకు కృప చూపే దేవుడు నమ్మదగిన వాడు, నీ ఇబ్బందులు తొలగిస్తానన్నవాడు, నీకు తోడుంటానన్నవాడు, నీ కష్టాలు, ఇబ్బందులు, నీ వ్యాధి బాధల నుంచి నీకు విడుదల, విముక్తి కలుగు చేస్తానన్నవాడు నమ్మదగిన దేవుడు. ఆయనను ఎప్పటి వరకు నమ్ముకోవాలి? యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి.
అలాగ నమ్ముకుంటే అబ్రహాముకు తోడుగా ఉన్న దేవుడు, నోవహుకు తోడుగా ఉన్న దేవుడు, మోషేకు తోడుగా ఉన్న దేవుడు, దానియేలుకు తోడుగా ఉన్న దేవుడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు తోడుగా ఉన్న దేవుడు నీకు, నీ జీవితానికి, నీ బ్రతుకుకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు తోడుగా ఉండి కృపను 1000 తరముల వరకు చూపిస్తారని వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా, ఇప్పుడైనా ఇకనైనా దేవుణ్ణి నమ్ముకోండి, హృదయపూర్వకంగా నమ్ముకోండి, యథార్థంగా నమ్ముకోండి, ఎడతెగక నమ్ముకోండి, తరతరములకు నమ్ముకోండి. ఆయన నిన్ను కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పట్ల అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేయటానికి ఆయన ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు. అటు రీతిగా ప్రార్థన పూర్వకంగా మీరందరూ ముందుకు కొనసాగాలని తెలియపరుస్తూ ఈనా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నారు. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. మీ అందరికీ నా వందనం.